చేతబడి జరిగి ఉన్న వారికి ఈ మూడు లక్షణాలు కనబడతాయి. ఒకవేళ మీలో ఈ మూడు లక్షణాలు కనబడినట్లయితే మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం. ఎందుకంటే మీకు చేతబడి జరిగినట్లు. సోదరులరా సోదరిమణులారా, చాలా మంది యొక్క ప్రపంచంలో చేతబడిని నమ్మరు, తిరస్కరిస్తారు. మీరు చేతబడిని అంగీకరించినా తిరస్కరించినా, మీరు దీనిని నిజం అన్నా లేదా అబద్ధం అన్నా, చేతబడి అన్నది 100% నిజం. చాలా మంది దీనిని మూఢనమ్మకాలు, సినిమాల్లో ఉన్న కట్టుకథలు మాత్రమే అంటారు. కానీ కాదు, రియల్ వరల్డ్లో, నిజమైన ఈ యొక్క ప్రపంచంలో వాస్తవానికి చేతబడి అనేది ఉన్నది. సోదరులరా సోదరిమణులారా, ఎవరికైతే చేతబడి జరిగి ఉన్నదో వారికి మాత్రమే ఈ యొక్క కష్టాలు, ఈ బాధలు వారికి తెలుసు. ముఖ్యంగా చేతబడి జరిగి ఉన్న వారికి ఎప్పుడైతే దాని యొక్క ప్రభావం వారి శరీరంలో చూపుతుందో, వారు ఎప్పుడైతే డాక్టర్ని కలుస్తారో, వారు హెల్త్ చెకప్లు ఎప్పుడైతే చేస్తారో, రిపోర్ట్లో ప్రతిదీ నెగిటివ్ అని వస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో డాక్టర్లు సమాధానం చెప్తారు, స్ట్రెస్ తీసుకుంటున్నారు, దాని వలన ఇలా జరుగుతుంది. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, దాని వలన ఇలా జరుగుతుంది. కానీ చేతబడి ఎవరికైతే జరిగి ఉంటుందో ఆ యొక్క నొప్పి, ఆ యొక్క బాధ, ఆ యొక్క కష్టాలు వారికి మాత్రమే తెలుసు. సోదరులారా, హెల్త్ చెకప్ ఎప్పుడైతే చేర్చుకుంటారో చేతబడి జరిగి ఉన్న వారికి ప్రతిదీ నెగిటివ్ అనేది చూపిస్తుంది. ముఖ్యంగా మొట్టమొదటి లక్షణం ఏమిటంటే వారు ఎల్లప్పుడూ చిరాకు పడుతూనే ఉంటారు. ఆ యొక్క చిరాకు చేతబడి జరిగిన తర్వాత ప్రారంభమవుతుంది. చేతబడి జరగక ముందు వారు బాగానే ఉంటారు. ప్రతి చిన్న మాటపై వారికి కోపం వస్తుంది, ప్రతి చిన్న మాటపై వారికి చిరాకు కలుగుతుంది. కావున మీకు మీరే గమనించుకోండి. రెండవ లక్షణం అది ఏమిటంటే భార్య భర్తల మధ్య ఎక్కువగా గొడవలు ప్రారంభమైపోతాయి. ప్రతి చిన్న మాటకి భార్య భర్తల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అలాగే బంధువుల మధ్య కూడా గొడవలు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా భార్య వారి పుట్టింటి వారితో గొడవలు ఎక్కువగా పెరుగుకుంటూ వెళ్తాయి. కావున జాగ్రత్త పడాల్సిన అవసరం. మూడవ లక్షణం, సోదరులారా జాగ్రత్తగా వినండి. సోదరులారా, మీ చేతిలో డబ్బు నిలబడదు. ఎలా అయితే మీరు సంపాదిస్తారో అదే విధంగా దానికన్నా ఎక్కువగా మీ చేతిలో డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ చేతిలో డబ్బు అస్సలు ఆడదు. ఒకవేళ మీలో గనక ఈ మూడు లక్షణాలు కనబడినట్లయితే మీకు చేతబడి జరిగినట్టు. సోదరులారా జాగ్రత్త పడాల్సిన అవసరం. ఇప్పుడు చేతబడి జరిగిందని మీకు మీరే టెస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క రెమెడీ ఏమిటి, చేతబడి నుండి మేము ఎలా దూరం అవ్వాలి, దీని యొక్క పరిష్కారం ఏమిటి, సొల్యూషన్ ఏమిటి, సోదరుల సొల్యూషన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఈ లోపు మీకు మీ కుటుంబ సభ్యులకి చేతబడి జరిగి ఉన్నదా లేదా ఒక్కసారి పరీక్షించుకోండి.